3 కప్పుల బియ్య పిండి వేసుకుంటున్నాను. బియ్యంని మిల్లుకు పట్టించిన పిండి ఇది. అదే కప్పుతోనే 1 కప్పు శనగపిండి, అలాగే ఒక అరకప్పు దాకా నువ్వులు వేసుకున్న, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూను కారం పొడి, 1/2 టీ స్పూను పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు 2 టీ స్పూన్లన్నీ వాము వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక గరిటెడు వేడి నూనె వేసుకుంటున్నా. మీరు నూనె ప్లేస్లో నెయ్యి, బటర్ ఏదైనా వాడొచ్చు. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకొని ఇలా అంతా బాగా చేత్తో మిక్స్ అయిన తర్వాత కొన్ని నీళ్లు వేసేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా సరిపడా కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మెత్తగైపోతుంది. సో చూసుకొని వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా సాఫ్ట్గా కలిపేసి కొంచెం పైన నూనె రాసేసి తర్వాత మురుకుల గొట్టం ఉంటుంది కదా, అందులో ఇలా నూనె రాసేసుకొని నేను ఇక్కడ సన్నగా హోల్స్ ఉన్న బిళ్ళని సెట్ చేశానండి. ఇప్పుడు అందులోకి సరిపడా పిండి ముద్దను తీసుకొని ఫిల్ చేసుకుందాం. చూడండి ఇలా రోల్ చేసి అందులో ఫిల్ చేసేసుకొని మూత క్లోజ్ చేసి నేను డీప్ ఫ్రైకి నూనె పెట్టేసాను పొయ్యి మీద. మనకి నూనె కూడా బాగా వేడెక్కింది. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇవి వేసుకోవాలి. లేదా మంట ఎక్కువ పెట్టేసామంటే నూనె మనకి ఎక్కువ బాగా వేడి తాకుతుంది చేతికి. అండ్ ఆల్సో మనకి తొందరగా పైన కలర్ చేంజ్ అవుతాయి, లోపల ఎక్కువ కాలవు. సో టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకే నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని తర్వాత కాల్చుకోవడమే. చూడండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకున్నాను. అండ్ మనం వేసుకున్నది కూడా చక్కగా కాలుతూ ఉంది. ఇవి బాగా బబుల్స్ రావడం తగ్గాలి. చూసారా? ఇలా తగ్గిన తర్వాత దీన్ని రెండో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాలు, ఎక్కువ టైం పట్టదు, 2-3 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నూనెల నుంచి తీసేసుకోవడం. ఎక్స్ట్రా నూనెని కొంచెం ఇలా బాగా షేక్ చేసామంటే ఎక్స్ట్రా ఉన్న నూనె పోతుంది. ఇంకా తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసేసుకొని తర్వాత ఇంకొక ప్లేట్కి వేసుకున్నారంటే ఎక్స్ట్రా ఉన్న నూనెని కూడా పీల్చేసుకుంటే టిష్యూ పేపరు. సో మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసాను. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. నువ్వులు, వాము వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనకి తినే టైంలో కూడా బాగా నోటికి తాకుతూ ఉంటాయి కదా, చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవు. అండ్ అలాగే మెత్త కూడా పడవు, బాగా క్రిస్పీగా ఉంటాయి. సో ఇలా వర్షాలు పడే టైంలో పిల్లలకి కానీ మనకు కానీ తినడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో 3 కప్పుల బియ్య పిండి వేసుకుంటున్నాను.